ఏమన్నాడు అతను? ఒక రాజు అయింది ఈ దీనుడు మొరపెట్టగా ఆయన శ్రమలన్నింటిలో నుంచి యెహోవా రక్షించాడు. ఎందుకంటే మొరపెట్టినప్పుడు. అందుకే మనం కూడా మరి చిన్నదానికి పెద్దదానికి మనం కంగారు పడిపోతాం. అది ఏమిటంటే మన దేవుణ్ణి అడగాలి. మనం అడిగిన వెంటనే ఇస్తాడా? ఇచ్చాడు. మనం ఏం చేయాలంట? అడగాలి. ప్రార్థన అనేది ఏంటంటే దేవుడితో మనం ప్రార్థన అనేది ఒక శక్తి లాంటిది. మనం అడిగి 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 అడగాలి. ఆయన తప్పకుండా మన ప్రార్థన వింటాడు, జవాబు ఇస్తాడు. కొన్నిసార్లు మన ప్రార్థన జవాబు వెంటనే వస్తుంది, కొన్నిసార్లు కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మన సహనం, మన ఓపిక ఎంత ఉందని ఆయన కనిపెడతాడు అనమాట. నిజంగా సహనం ఉందా లేదా. కొంతమంది ఏం చేస్తారు? చాలా భక్తిగా ఉంటారు, చాలా వింటారు. బాధలు రాగానే ప్రార్థన చేసి ప్రభు ఏంటి, నేను ఎంతకాలం నేను బిడ్డగా ఉన్నాను, నాకే శ్రమ అని చెప్పి ఏం చేస్తారా? గుడికి రావడం మానేస్తారు, దూరం అయిపోతారు. దేవుడేమో ఏంటంటే అది మనకి పరీక్ష అన్నమాట. శ్రమ విశ్వాసికి, ఎవరైతే యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి శ్రమ. అందుకే అంటాడు కదా, నన్ను వెంబడించేవాడు నా సిలువను ఎత్తుకుని వెంబడించమంటాడు. ఒకవేళ మీరు యేసయ్యని నమ్మాలనుకుంటే సిలువ అంటే ఏ సిలువ మీద ఏదైతే ఆయన చంపేశారో, సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే మరణం లాంటిది అన్నమాట. కనుక యేసయ్యని నమ్ముకోవడం వారికి ఈ రోజుల్లో బోల్ని శ్రమలు వచ్చి పడిపోతుంది. టీవీలు నిండా హాస్టల్ సేవలు నింటే పొరపాట్లు జరుగుతాయి. మరి పొరపాట్లు మనం సరి చేసుకోవాలి. ఏమన్నా మరి చివరి రోజులు ఉన్నా కనుక మనకి సేవకుల మీద, క్రైస్తవుల మీద శ్రమలు. ఎందుకంటే దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాను. అలాంటి ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షించును. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఏముంటుందంట? దేవదూతలు కాపలా ఉండి రక్షిస్తాడు. ఇప్పుడు మేము ఆటోల మీద, రిక్షాల మీద, కార్ల మీద రాసుకుంటారు ఏమని? రాకపోకలు కానీ యెహోవా నీకు తోడుగా ఉన్నాను. మరి నా ఆటో నడిపేవాడు మీద క్రైస్తవుడే కావచ్చు, కానీ విశ్వాసకరం మాకు తెలియదు. కానీ ఏంటంటే ఆ వాక్యం అతను ఏమడుతుంది? కాపాడుతుంది. మేము బయలుదేరి వచ్చాం, దగ్గరే, కానీ ఏమిటి? బండి ప్యాచ్ పడవచ్చు, లేదా ఇంకో ఏదైనా పడవచ్చు. ఇప్పుడు 2 సార్లు పడ్డా బండి. కనుక ఆయన ఏంది భయభక్తులు కలిగి మన ప్రార్థనాపూర్వకంగా మనం బయలుదేరి వచ్చినప్పుడు ఏముంటుందమ్మా? ఆయన దూతలు కావాలని అంటారంటే. సో మేము వచ్చేటప్పటికి 2 స్త్రీలు 2 ముగ్గురు బయట కూర్చున్నారా, మీతో చక్కగా మాట్లాడతారా ఏంటి ఏదమ్మా? అయితే వాళ్ళు కేవలం చల్లగా ఉందని కూర్చున్నారు. నిజంగా మీకు ఏదైనా కష్టం వచ్చే, బాధ వస్తే మీకు దగ్గర ఉంటారా? అయితే ఏమిటంటే యెహోవాని భయభక్తులు గల వారికి దూతలు కావాలంటారంట. మనుషులు కాదు. మనుషులు కష్టపడతారు, ఎండ ఎక్కువ తీరిపోతారు, వర్షం తీరిపోతారు. కొంచెం కడిగి పెట్టమంటే అది జరిగే పనులు కాదన్నమాట. కనుక మనం అందుకే ఒక మాట ఉంది, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే నరులు, మనుషులు, మానవులేమో నాలుగు కదా. ఇప్పుడు ఒక మాట పెడితే పెళ్ళి అంటారు, పెట్టకపోతే కర్మ అంటారు కదా. కనుక లోకం గురించి కాదు, కానీ ఇక్కడ దేవుడు అంటే మనం పుట్టించిన వాడు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న మా తండ్రి అంటే, భూమి మీద మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, కానీ పరలోకమందున్న ఒక తండ్రి ఉన్నాడు. ఆయన సృష్టికర్త, సృష్టిలో సమస్తము చేసినవాడు. నన్ను మన అందరూ పుట్టించిన వాడు దేవుడు. మన సాధక బాధలానికి తెలుసు, కానీ మనం ఏం చేయాలి? మనం మొరపెట్టాలండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి రక్షిస్తాయంట. అలాగే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయన